ఏంటి రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ పర్చేస్ మీద జిఎస్టీ లేదా? ఈ మాట ఇంత లేట్గా చెప్తావేంటయ్యా? అంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఓకే ఓకే, నేను ఈ వీక్లో వచ్చి అడ్వాన్స్ పే చేసేసి ఫ్లాట్ బుక్ చేసుకుంటాను. ఓకే డన్. అమ్మయ్యా, మంచి డీల్లో ఫ్లాట్ బుక్ చేశానని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మనల్ని ఫుల్గా పొగిడేస్తారు. ఏందన్నా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఇప్పుడు ఒక మంచి హోమ్ డీల్ పట్టారా, రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ పర్చేస్ మీద జిఎస్టీ లేదంట. నువ్వు పేరుకి మేనేజర్వి కానీ కనీసం నాకున్నంత తెలివి కూడా లేదన్నా నీకు. ఏంట్రా ఎందుకు అలా అంటున్నావు? మరి లేకపోతే ఏందన్నా, రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ మీద జిఎస్టీ లేదంటే మంచి డీల్ అని ఎట్లా అనుకున్నావు నువ్వు? కాదా, అదేంట్రా జిఎస్టీ లేకపోతే చాలా డబ్బులు సేవ్ అవుతాయి కదా? అక్కడే నువ్వు లాజిక్ని లగ్డీ కపుల్లో వదిలేసినావు అన్నా. నువ్వు జనరల్లీ రెడీ టు మూవ్ ఫ్లాట్స్ మీద జిఎస్టీ ఉండదు. అందుకే బిల్డర్స్ ఇది ఒక మార్కెటింగ్ జిమ్మిక్ లాగా యూజ్ చేస్తారు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. కానీ యాక్చువల్ సీన్ ఏంటంటే బిల్డర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే అన్సోల్డ్ ఫ్లాట్స్ మీద జిఎస్టీ మొత్తం క్లియర్ చేయాలి. ఈ జిఎస్టీ అమౌంట్ బిల్డర్ వాళ్ళే కట్టేసి తర్వాత ప్రాపర్టీని ప్రమోట్ చేస్తారు. లైక్ దెర్ ఇస్ నో జిఎస్టీ ఫర్ కస్టమర్స్ సార్ అని. వెనక సైలెంట్ గా బేస్ ప్రైస్ ని ఒక 400 to 500 per square feet ఇంక్రీజ్ చేస్తారు. సో నువ్వు ఇండైరెక్ట్ గా జిఎస్టీ పే చేస్తున్నట్టే త్రూ ఇన్ఫ్లేటెడ్ బేస్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు ఒక 2 BHK ఫ్లాట్ కొన్నావు, అగ్రిమెంట్ వాల్యూ 80 lakhs అనుకో. నార్మల్ గా ఈ ప్రైస్ కి జిఎస్టీ 5% అంటే 4 lakhs అవుతుంది. కానీ బిల్డర్ బేస్ ప్రైస్ ని 500 rupees per square feet పెంచితే ఫర్ 1200 square feet ఫ్లాట్ 500 rupees into 1200 ఎంత అవుతుంది? 6 lakhs ఎక్స్ట్రా అవుతుంది. సో ప్రాక్టికల్లీ నువ్వు 4 lakhs జిఎస్టీ కాకుండా 6 lakhs కడుతున్నావు. అంటే ఏంటి? 2 lakhs ఎక్స్ట్రా కడుతున్నావు ఇన్ ద నేమ్ ఆఫ్ నో జిఎస్టీ. ఓడి అమ్మా, ఇంత మోసమా? ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యానబ్బా? అసలు ఈ నాలెడ్జ్ తోటి నువ్వు మేనేజర్ ఎట్లయినావనా? ఏమోరా, అలా కుదిరేసింది అంతే. చేది చనువు ఇచ్చాను కదా అని చంకనెక్కకు. బ్లడీ నాన్సెన్స్. ఎలా? ఓకే.